వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియవర్బా. 2026లో బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందా ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబా వంగ ఏం చెప్పింది? బాబా వంగ 2026 అంచనాలు భయం కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది బంగారం ధర 25 నుంచి 40% పెరిగి ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు దెబ్బతిని కరెన్సీ విలువ బలహీనపడవచ్చు. అంతేకాకుండా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు మానవాళికి ఏఐ ముప్పు పొంచి ఉందని బాబా వంగ అంచనా వేశారు. కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయి. రెండు 2025లో బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర 10 గ్రాములకు 1,00,000 దాటేసింది. మరి 2026లో బంగారం ధర ఎలా ఉండబోతుంది? ప్రస్తుత ధర నుంచి కిందికి దిగి వస్తుందా, ఇంకా పెరుగుతుందా? అసలు ప్రపంచ ప్రఖ్యాత బాబా వంగ దీనికి గురించి ఎలాంటి అంచనాలను వెల్లడించారని చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. బాబా వంగను బాల్కన్ల నోస్ట్రాడమస్ అని పిలుస్తారు. బాబా వంగ అంచనా ప్రకారం ప్రపంచ ఆర్థిక మార్పులు 2026 ఆర్థిక సంక్షోభానికి కారణం కావచ్చు. ఇది సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. ఈ సంక్షోభం బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీస్తుంది, కరెన్సీ విలువను బలహీనపరుస్తుంది. ఈ సంక్షోభం బంగారం, వెండి ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక సంక్షోభం బంగారం, వెండి ధరలలో భారీ పెరుగుదలకు కారణమవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతాయి. అందువల్ల వచ్చే ఏడాది బంగారం ధర 25 నుండి 40% వరకు పెరిగే అవకాశం ఉందని బాబా వంగ చేవేసిన అంచనాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. రెండు 2026లో ప్రజలు అనేక వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని బాబా వంగ ఒక ప్రధాన అంచనాను కూడా వేశారు. ఏఐ మరింత శక్తివంతమవుతుందని, ఇది మానవ జీవితానికి ముప్పు కలిగిస్తుందని కూడా ఆమె అన్నారు. బాబా వంగ ఇప్పటి వరకు చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. అందుకే ఇప్పుడు కొత్త ఏడాది గురించి, ఆర్థిక సంక్షోభం గురించి ఆమె బతికి ఉన్న సమయంలోనే చెప్పిన విషయాలు ఇప్పుడు అందరినీ భయపడుతున్నాయి.